నీ నోరుకు ఏమో వచ్చిందన్న? నువ్వు బీసీ కోటా గాడివి, బీసీ గాడివి, నేను ఎస్సీ వాడిని, నేను మాదిగోని, నువ్వు గౌన్లోడివి. నీకు నాకేం తేడా ఉంది బొత్సు? ఏం తేడా ఉంది కనుక నువ్వు 25% కోట నీది, 15% కోట నాది. మన ఇద్దరం కలిసి కోట కాలమని ఓసీలు మొత్తుకుంటారే. దగ్గరికి రానియద్దు నా కొడుకులు అంటాడు వాడు, తాళ్ళెక్కటోడు, తొట్టి నా కొడుకు వాణి రానియొద్దు, చెప్పులు కుట్టోని వీని రానియొద్దు అంటాడు. నీ గురించి నా గురించి ఒకటే భాష, అంటరాని భాష, అవహేళన భాష, అట్టడుగున ఉన్న భాష, అధికారం లేని భాష, ఆత్మాభిమానం చంపుకొని ఇప్పుడు మనం పొలిటికల్ పార్టీలకు బానిసలా బతుకుతున్న భాష. మరి ఇవన్నీ తెలియకుండా నువ్వు ఒక స్టూడెంట్ లీడర్వి, ఉద్యమకారుల్లో ముందు వరుసలో ఉన్నవాడివి, మంచికి మానవత్వానికి ఉన్నవాడివి, అన్న అని చెప్తే అన్నాన్ని పలకరించేవాడివి. నీ నోరు జారింది అనుకోకుండా కరెక్ట్ చేసుకుందాం, తప్పే ఉన్నది దాంట్లో. అన్న తప్పు చేయడం తప్పు కాదన్నా, తప్పును సరిదిద్దుకున్నవాడు మహాత్ముడు. తప్పు చేసేవాడు మనిషి అయితే తప్పును కరెక్షన్ చేసుకున్నవాడు మహాత్ముడు. నువ్వు మనిషిగా వద్దన్నా, మహాత్ములాగా ఉండు. నీ శ్రేయస్ కోరి చెప్తున్నా నేను, నువ్వు మహాత్ములాగా ఉండు. తప్పును కరెక్షన్ చేసుకునేవాడు మహాత్ముడు. అనేక మంది తప్పులను కరెక్షన్ చేసుకున్నారు.